వీడికి డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో ఉందరా అనే డైలాగ్ ఎక్కడ విన్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ అయితే చూశాను. అబ్బాబ్బా సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఒక్కొక్క డైలాగు అయితే మాత్రం ఒక్కొక్క డైమండ్లా ఉంది. బాంబులు అయితే కూడా సరిపోవు, ఆటం బాంబు నిజంగా పేల్చాల్సిందే. సినిమా చూడడానికి వెళ్ళే ముందు సూపర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం జగపతి బాబు గారిని విలన్గా పెట్టారు అనిపించింది. దాని తర్వాత పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అంటే నంది అవార్డు ఇంకొద్దు, డైరెక్ట్గా ఆస్కారే ముద్దు అంటున్న అల్లు అర్జున్ గారు. అర్థమైపోయింది, అమ్మో ఇంటర్నేషనల్లో ఫైట్స్ కూడా బాగున్నాయి అనమాట. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పి ఇక మామూలుగా లేదు. అంటే మనకి ఇంకా ఆస్కారే కావాలి, నేషనల్ అవార్డు వద్దు అన్నట్టే చెప్పాడు అనమాట. ఇంటర్నేషనల్ ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి. నాకు తెలిసి వార్నర్ని ఏమన్నా ఇంటర్నేషనల్గా విలన్గా పెట్టారేమో అని అనిపించింది. ప్రతిదీ విజువల్స్ అయితే మాత్రం సూపర్గా ఉంది. స్టార్టింగే ఏనుగుతో చూపించారు, కుంభస్థలాన్ని బద్దలు కొడతారు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆస్కార్ కొట్టే అవకాశం ఉంది, ట్రైలర్లోనే అనిపిస్తుంది మనకి. ఇక సినిమాలో మామూలుగా ఉండదు. అలాగే హెలికాప్టర్ దిగుతూ ఒక గ్రీన్ కలర్లో గెటప్ అయితే చాలా బాగుంది. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ అది కూడా చాలా బాగుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే మన శ్రీలీల గారు ఐటమ్ సాంగ్, అంటే ఐటమ్ సాంగ్ కాదు, ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. అదైతే మాత్రం ఇంకా సూపరు. ఒక డైలాగ్ ఉంటుందండి, నాకు రావాల్సిన అనాయన అర్ధరాయన 7 కొండల స్వామి మీదున్నా, అంటే 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా నేను వెళ్ళి తెచ్చుకున్నవే పుష్పగాడి అలవాటు అని చెప్పాడు. అమ్మమ్మమ్మ సూపర్ ఉంది అసలు డైలాగ్. అంటే నేషనల్, ఇంకా మనకి నేషనల్ వద్దు, మొత్తం ఇంటర్నేషనల్లే. ఇక్కడ వద్దు, వదరహే. పుష్ప అనే పేరు చిన్నది కావచ్చు, కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉండబోతుందని డైలాగ్లో ఉంది. పుష్ప అంటే ఫ్లేవర్ కాదు, అలా అని ఫైర్ కూడా కాదు. ఏం ఫైరు? వైల్డ్ ఫైర్, బూమ్ అని చెప్పి ఆటం బాంబు అన్నట్టు చూపించారు. విజువల్స్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు. శ్రీవల్లి అంటే మన శ్రీవల్లి హీరోయిన్ గారు కాల్తో ఇలా తగ్గేదేలే అంటది. అంటే పెళ్ళం మాట వింటే పెళ్ళం దగ్గరే తగ్గుతాడు ఎవడైనా సరే, ఇంక ఎక్కడ తగ్గడం అనేది కూడా చూపించడం జరిగింది. పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా, అంటే ప్రపంచానికి చూపిస్తా అని కూడా చెప్పాడు. చాలా ట్రైలర్లో అంటే మంచి విషయాలు చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి, గెటప్ చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం ఈరోజు రాత్రి నిద్ర పట్టదు, ఇంతలా ఎంజాయ్మెంట్ ఉందన్నమాట. ఒక 10 సార్లు చూస్తే కానీ నాకు నిద్ర పట్టదు అనమాట. ఇదండి. అలాగే దీనికి రేటింగ్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లాస్ట్ అయిపోద్ది, అంత బాగుంది నాకైతే.